ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 6 అక్టోబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, శ్రీమతానుసారం భారతదేశాన్ని స్వర్గంగా చేసే సేవ చేయాలి. మొదట స్వయం నిర్వీకారులుగా అయిన తర్వాత ఇతరులకు చెప్పాలి. ఈరోజు ప్రశ్న: మహావీర్ పిల్లలైన మీరు ఏ విషయాన్ని గురించి చింత చేయరాదు, కేవలం ఏ పరిశీలన చేసుకుంటూ స్వయాన్ని సంభాలన చేసుకోవాలి. జవాబు: ఒకవేళ ఎవరైనా పవిత్రంగా అవ్వటంలో విఘ్నం వేసినట్లయితే మీరు దానిని గురించి లెక్క చేయరాదు. నేను మహావీరునిగా అయ్యానా? నన్ను నేను మోసం చేసుకోవటం లేదు కదా? నాకు బేహద్ వైరాగ్యం ఉందా? నేను నా సమానంగా తయారు చేస్తున్నానా? నాలో క్రోధం లేదు కదా? ఇతరులకు ఏదైతే చెప్తానో దానిని నేను స్వయంగా పాటిస్తున్నానా అని పరిశీలించుకోండి. పాట: మిమ్మల్ని పొంది మేము మొత్తం విశ్వాన్ని పొందాము. ఓం శాంతి. ఇందులో మాట్లాడాల్సిన పని లేదు, ఇది అర్థం చేసుకోవలసిన విషయం. మేము మళ్ళీ దేవతలుగా అవుతున్నామని, సంపూర్ణ నిర్వీకారులుగా తయారవుతున్నామని మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. తండ్రి వచ్చి చెప్తున్నారు, పిల్లలు కామాన్ని జయించండి, అనగా పవిత్రంగా అవ్వండి. పిల్లలు పాట విన్నారు. ఇప్పుడు పిల్లలకు మళ్ళీ స్మృతి కలిగింది. మేము అనంతమైన తండ్రి నుండి అనంతమైన ఆస్తిని తీసుకుంటున్నాము. దీనిని ఎవ్వరూ లాక్కోలేరు. అక్కడ లాక్కునే వారెవ్వరూ ఉండరు. దానిని అద్వైత రాజ్యము అని అంటారు. ఆ తర్వాత రావణ రాజ్యం పరాయితీగా అవుతుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. మీరు ఇతరులకు కూడా ఇలా అర్థం చేయించాలి. మేము భారతదేశాన్ని శ్రీమతం ఆధారంగా మళ్ళీ నిర్వీకారిగా తయారు చేస్తున్నామని తెలిపించాలి. భగవంతుడైతే సర్వోన్నతుడు అని అందరూ అంటారు. వారినే తండ్రి అని అంటారు. కనుక భారతదేశం ఏదైతే సంపూర్ణ నిర్వీకారిగా స్వర్గంగా ఉండేదో అదే ఇప్పుడు వికారి నరకంగా అయిందని అర్థం చేయించాలి. రాయాలి కూడా. మేము మళ్ళీ శ్రీమతంను అనుసరించి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నాము. తండ్రి ఏదైతే తెలియచేస్తారో దానిని నోట్ చేసుకుని దానిపై విచారసాగర మంథనం చేసి రాయటంలో సహయోగంను ఇవ్వాలి. భారతదేశం ఖచ్చితంగా స్వర్గంగా ఉండేదని మనుషులు అర్థం చేసుకునేందుకు ఎలా రాయాలో ఆలోచించాలి. అప్పుడు రావణ రాజ్యం లేనేలేదు. ఇప్పుడు భారతవాసులైన మనల్ని తండ్రి నిర్వీకారులుగా తయారు చేస్తున్నారని పిల్లల బుద్ధిలో ఉంది. మొదట నేను నిర్వీకారిగా అయ్యానా? నేను ఈశ్వర్ని మోసం చేయటం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. ఈశ్వరుడు మనల్ని చూడడని అనుకోరాదు. మీ నోటి ద్వారా ఈ శబ్దాలు వెలువడరాదు. పవిత్రంగా చేయువారు పతిత పావనుడైన ఒక్క తండ్రియే అని మీకు తెలుసు. భారతదేశం నిర్వీకారిగా ఉన్నప్పుడు స్వర్గంగా ఉండేది. ఈ దేవతలు సంపూర్ణ నిర్వీకారులు కదా. యథా రాజా రాణి తదా ప్రజలుగా ఉంటారు. అందుకే మొత్తం భారతదేశాన్ని స్వర్గమని అంటారు కదా. ఇప్పుడు నరకంగా ఉంది. ఈ 84 జన్మల మెట్ల చిత్రం చాలా మంచిది. ఎవరైనా మంచివారికి దీన్ని బహుమతిగా కూడా ఇవ్వవచ్చు. గొప్ప గొప్ప వారికి గొప్ప బహుమతి లభిస్తుంది కదా. కనుక మీరు కూడా ఎవరైతే మీ వద్దకు వస్తారో వారికి అర్థం చేయించి ఇలాంటి బహుమతులు ఇవ్వవచ్చు. ఇచ్చేందుకు వస్తువులు ఎప్పుడూ తయారుగా ఉండాలి. మీ వద్ద కూడా జ్ఞానం తయారుగా ఉండాలి. మెట్ల చిత్రంలో పూర్తి జ్ఞానం ఉంది. మనం ఎలా 84 జన్మలను తీసుకున్నామో గుర్తుండాలి. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు కదా. తప్పకుండా ఎవరైతే మొదట వస్తారో వారే 84 జన్మలు తీసుకుంటారు. తండ్రి 84 జన్మల గురించి తెలియచేసిన తర్వాత చెప్తారు. ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో ఇతన్ని సాధారణ తనువులో ప్రవేశిస్తాను. అప్పుడు ఇతని పేరు బ్రహ్మ అని పెడతాను. ఇతని ద్వారా బ్రాహ్మణులను రచిస్తాను. అలా చేయకపోతే
బ్రాహ్మణులను ఎక్కడి నుండి తీసుకురావాలి? బ్రహ్మకు తండ్రి ఎవరో ఎప్పుడైనా విన్నారా? తప్పకుండా భగవంతుడే అని అంటారు. బ్రహ్మ విష్ణువులను సూక్ష్మవతనంలో ఉన్నట్లు చూపిస్తారు. నేను ఇతని 84 జన్మల అంతిమంలో ప్రవేశిస్తానని తండ్రి చెప్తున్నారు. దత్తత తీసుకున్నప్పుడు పేరు మార్చడం జరుగుతుంది కదా. సన్యాసం కూడా చేయిస్తారు. సన్యాసులు కూడా సన్యాసం స్వీకరించినప్పుడు పాత విషయాలు వెంటనే మర్చిపోరు. తప్పకుండా గుర్తుంటాయి. మీకు కూడా గుర్తుంటుంది. కానీ మీకు వాటన్నిటి పట్ల వైరాగ్యం కలిగింది. ఎందుకంటే ఇదంతా శ్మశానంగా అవుతుందని మీకు తెలుసు. అందువలన మేము వారిని ఎందుకు గుర్తు చేసుకోవాలి? జ్ఞానం ద్వారా అన్నిటినీ బాగా అర్థం చేసుకోవాలి. వారు కూడా జ్ఞానం ద్వారానే ఇల్లు వ్యవహారాలు వదిలేస్తారు. మీరు ఇల్లు వ్యవహారాలు ఏ విధంగా వదిలారు అని వారిని అడిగితే వారు చెప్పరు. మళ్ళీ వారిని యుక్తిగా మీకు ఏ విధంగా వైరాగ్యం వచ్చిందో తెలియజేస్తే మేము కూడా అలాగే చేస్తామని చెప్పి అడగాలి. మీరు పవిత్రంగా అవ్వండి అని ప్రేరేపిస్తారు. కానీ మిగిలినవన్నీ మీకు గుర్తున్నాయి. బాల్యం నుండి విషయాలు మీరు తెలపగలరు. బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ఈ డ్రామాలోని పాత్రధారులు ఎలా పాత్ర అభినయిస్తున్నారో మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు అందరి కలియుగ కర్మబంధనాలు తెగిపోనున్నాయి. తర్వాత శాంతిధామానికి వెళ్తారు. అక్కడి నుండి మళ్ళీ అందరికీ కొత్త సంబంధం జోడించబడుతుంది. అర్థం చేయించేందుకు బాబా మంచి మంచి పాయింట్లు కూడా ఇస్తూ ఉంటారు. ఈ భారతవాసులే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారిగా ఉన్నప్పుడు నిర్వికారులుగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మల తర్వాత వికారులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ నిర్వికారులుగా అవ్వాలి. అయితే పురుషార్థం చేయించేవారు కావాలి. ఇప్పుడు మీకు తండ్రి తెలిపించారు. మీరు వారే కదా అని తండ్రి అంటున్నారు. పిల్లలు కూడా బాబా మీరు కూడా వారే అని అంటారు. తండ్రి అంటారు, కల్పకృతం కూడా మిమ్మల్ని చదివించి రాజ్యభాగ్యంను ఇచ్చాను. కల్పకల్పం ఇలా చేస్తూనే ఉంటాను. డ్రామాలో ఏం జరిగాయో, విఘ్నాలు ఏవేవి వచ్చాయో అవి మళ్ళీ అలాగే జరుగుతాయి. జీవితంలో ఏమేం జరుగుతాయో అవి గుర్తుంటాయి కదా. బ్రహ్మకు అన్నీ గుర్తున్నాయి. పల్లె పిల్లవానిగా ఉండేవాడని ఇప్పుడు వైకుంఠానికి యజమానిగా అవుతున్నానని చెప్తున్నారు. వైకుంఠంలో పల్లెటూరు ఎలా ఉంటుందో మీకిప్పుడు తెలుసు. ఈ సమయంలో మీ కొరకు ఈ పాత ప్రపంచం కూడా ఒక గ్రామమే కదా. వైకుంఠం ఎక్కడా, ఈ నరకం ఎక్కడా? పెద్ద పెద్ద మహల్లు, బిల్డింగ్లు మొదలైనవి చూసి ఇదే స్వర్గమని మనుషులు భావిస్తారు. కానీ తండ్రి ఇదంతా కేవలం రాళ్ళు మట్టేనని, వీటికి ఏ విలువ లేదని అంటున్నారు. అన్నిటికంటే ఎక్కువ విలువ వజ్రాలకు ఉంటుంది. సత్యుగంలో మీ బంగారు మహల్లు ఎలా ఉండేవో ఆలోచించండి. అక్కడ గనులన్నీ నిండుగా ఉంటాయి. లెక్కలేనంత బంగారం ఉంటుంది. మరి పిల్లలకెంత ఆనందం కలగాలి? ఏదైనా సమయంలో మీకు నిరుత్సాహం ఏర్పడితే వెంటనే మీలో ఆనందం కలిగించే పూర్తి జ్ఞానం బుద్ధిలో వచ్చేలాంటి రికార్డులు ఉండాలని బాబా అర్థం చేయించారు. బాబా మనల్ని విశ్వానికి మాలికులుగా చేస్తున్నారని అర్థం చేసుకున్నారు. దాన్నెప్పుడు ఎవరూ మన నుండి లాక్కోలేరు. అర్థకల్పం కొరకు మనం సుఖధామానికి యజమానులుగా అవుతాము. నేను రాజకుమారుడును, ఈ హద్దు రాజ్యానికి వారసుడును అని భావిస్తాడు. మేము బేహద్దు తండ్రికి వారసులమని మీకెంత నష ఉండాలి. తండ్రి స్వర్గస్థాపన చేస్తున్నారు. మనం 21 జన్మలకు వారసులుగా అవుతాము. ఎంత సంతోషంగా ఉండాలి. ఎవరికి వారసులుగా అవుతామో వారిని కూడా తప్పకుండా స్మృతి చేయాలి. స్మృతి చేయకుంటే వారసులుగా అవ్వలేరు. స్మృతి చేస్తేనే పవిత్రంగా అయ్యి వారసులుగా అవుతారు. మనం శ్రీమత అనుసారంగా విశ్వానికి యజమానులుగా డబల్ కిరీటదారులుగా అవుతున్నామని మీకు తెలుసు. జన్మ జన్మలు మనం రాజ్యపాలన చేస్తాము. మనుషులు భక్తి మార్గంలో చేసేవి వినాశనమయ్యే దానపుణ్యాలు. మీది అవినాశి జ్ఞానధనం. మనుషులు భక్తి మార్గంలో చేసేవి వినాశనమయ్యే దానపుణ్యాలు. మీది అవినాశి జ్ఞానధనం. మీకు చాలా గొప్ప లాటరీ లభిస్తుంది. కర్మల అనుసారం ఫలం లభిస్తుంది కదా.
ఎవరైనా గొప్ప రాజకుమారునిగా అయితే పెద్ద హద్దు లాటరీ అని అంటారు. సింగిల్ కిరీటం వారు విశ్వం అంతటికి యజమానులుగా అవ్వలేరు. మీరు డబల్ కిరీటదారులుగా అయ్యి విశ్వం అంతటికి యజమానులుగా అవుతారు. అప్పుడు ఇతరుల రాజ్యమే ఉండదు. ఇతర ధర్మాల వారు తర్వాత వస్తారు. ఆ ధర్మాలు వృద్ధి చెందినప్పుడు పూర్వం ఉన్న రాజులు వికారులుగా అయినందున అభిప్రాయ భేదాలతో రాజ్యాన్ని తుంటాలుగా వేర్వేరుగా చేసేస్తారు. మొదట విశ్వం అంతటిపై ఒకే రాజ్యం ఉండేది. ఇది పూర్వజన్మ కర్మఫలమని అక్కడ ఎవ్వరూ అనరు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు శ్రేష్ఠ కర్మలు చేయటం నేర్పిస్తున్నారు. ఎవరెవరు ఎలాంటి కర్మలు చేస్తారో, ఎంతెంత సర్వీస్ చేస్తారో దాని ఫలం కూడా అలాగే లభిస్తుంది. మంచి కర్మలే చేయాలి. ఏదైనా కర్మ చేసేందుకు అర్థం కాకుంటే అందుకు శ్రీమతం తీసుకోవాలి. జాబుల ద్వారా మాటిమాటికి అడుగుతూ ఉండాలి. అప్పుడు ప్రైమ్ మినిస్టర్కు ఎంత పోస్ట్ వస్తుందో మీకు తెలుసు. కానీ అవన్నీ వారే చదవరు. వారికి చాలామంది సెక్రటరీలు ఉంటారు. వారు పోస్ట్ అంతా చదివి చాలా ముఖ్యమైన వాటిని ప్రైమ్ మినిస్టర్ టేబుల్పై ఉంచుతారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ముఖ్యమైన వాటికి వెంటనే జవాబులు రాస్తారు. మిగిలిన వాటికి యాద్ ప్యార్ రాసేస్తారు, అంటే ప్రియ స్మృతులను రాస్తారు. ఒక్కొక్కరికి వేరువేరుగా జవాబులు రాయటం వీలు పడదు. చాలా కష్టం. పిల్లలకి ఎంత ఖుషి ఉండాలి. ఓహో, ఈరోజు బేహద్ తండ్రి నుండి నాకు జాబు వచ్చింది. శివబాబా బ్రహ్మా బాబా ద్వారా జవాబును ఇస్తారు. పిల్లలకు చాలా సంతోషం కలుగుతుంది. అందరికంటే బంధనంలో ఉన్న మాతలు ఎక్కువగా సంతోషిస్తారు, పులకించిపోతారు. ఓహో, మేము బంధనంలో ఉన్నాము, అయినా అనంతమైన తండ్రి మాకు జాబు రాశారు అని కళ్ళకద్దుకుంటారు. అజ్ఞాన కాలంలో కూడా పతిని పరమాత్మగా భావించిన వారు పతి నుండి జాబు వస్తూనే దానిని ముద్దు పెట్టుకుంటారు. మీలో కూడా చాలామంది పిల్లలు బాప్దాదా జాబు చూస్తూనే రోమాంచితం అవుతారు. ప్రేమ పాష్పాలు వచ్చేస్తాయి. ముద్దు పెట్టుకుంటారు, కళ్ళకద్దుకుంటారు. చాలా ప్రేమగా పత్రాన్ని చదువుతారు. బంధనంలో ఉన్న మాతలు తక్కువైన వారా? చాలామంది పిల్లలపై మాయ విషయం పొందుతుంది. మేము తప్పకుండా పవిత్రంగా అవ్వాలని కొంతమంది భావిస్తారు. భారతదేశం నిర్వీకారంగా ఉండేది కదా, ఇప్పుడు వికారిగా ఉంది. ఇప్పుడు నిర్వీకారులుగా ఎవరు అవ్వాలో వారే కల్పకృతం వలె పురుషార్థం చేస్తారు. పిల్లలైన మీకు అర్థం చేయించటం చాలా సహజం. మీకు ప్లాన్ కూడా ఇదే కదా. ఇప్పుడు గీతా యుద్ధం నడుస్తూ ఉంది. గీతా యుగంనే పురుషోత్తమ యుగమని గాయనం చేయబడుతుంది. మీరు ఇది గీత జరుగు పురుషోత్తమ యుగం అని కూడా రాయండి. ఇప్పుడు పాత ప్రపంచం పరివర్తనై నూతన ప్రపంచం అవుతుంది. బేహద్దు తండ్రి ఇప్పుడు మాకు టీచర్ అని, వారి నుండి రాజయోగం నేర్చుకుంటున్నామని మీ బుద్ధిలో ఉంది. బాగా చదువుకుంటే డబల్ కిరీటదారులుగా అవుతారు. ఇది చాలా పెద్ద పాఠశాల. రాజ్యం స్థాపన అవుతుంది. ప్రజలు కూడా తప్పకుండా అనేక విధాలుగా ఉంటారు. రాజ్యం వృద్ధి చెందుతూ ఉంటుంది. జ్ఞానం తక్కువగా తీసుకునేవారు వెనుకగా వస్తారు. ఎవరైతే పురుషార్థం చేస్తారో వారి ముందు వస్తూ ఉంటారు. ఇదంతా తయారైన డ్రామా. ఈ డ్రామా చక్రం పునరావృతం అవుతుంది కదా. ఇప్పుడు మీరు తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు. తండ్రి అంటున్నారు, పవిత్రంగా అవ్వండి. ఇందులో ఎవరైనా విఘ్నాలు కలిగిస్తే లెక్క పెట్టకండి. రొట్టి ముక్క అయితే లభిస్తుంది కదా. పిల్లలు పురుషార్థం చేయాలనుకుంటే గుర్తు ఉంటుంది. బ్రహ్మ భక్తి మార్గంలోని ఉదాహరణ తెలుపుతున్నారు. పూజ సమయంలో బుద్ధి బయటకు వెళ్తే తన చెవిని తానే మెలేసుకునేవాడు, చెంప దెబ్బ వేసుకునేవాడు. కానీ ఇప్పుడు ఇది జ్ఞానం. ఇందులో కూడా ముఖ్యమైన విషయం స్మృతి. స్మృతి లేకుంటే స్వయం చెంపదెబ్బ లేసుకోవాలి. మాయ నాపై విషయం ఎందుకు పొందుకుంటుంది? నేనంత కచ్చాగా ఉన్నానా? నేను వీటిపై విషయం పొందుకోవాలి అని మీ అంతటికు మీరు బాగా సంపాదించుకోవాలి. నేనంత మహావీరునిగా ఉన్నాను, నేను మహావీరునిగా ఉన్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఇతరులను కూడా మహావీరులుగా తయారు చేయు పురుషార్థం చేయాలి.
మీరు ఇతరులను మీ సమానంగా ఎంతమందిని తయారు చేస్తారో అంత ఉన్నత హోదా ఉంటుంది. మీ రాజ్యభాగ్యాన్ని తీసుకునేందుకు పరుగు తీయాలి. మీలోనే క్రోధం ఉంటే ఇతరులు కష్టపడకుండా మీ రాజ్యభాగ్యాన్ని తీసుకునేందుకు పరుగు తీయాలి. మీలోనే క్రోధం ఉంటే ఇతరులను కోపపడకండి అని ఎలా చెప్పగలరు? అది సత్యం కాదు కదా. సిగ్గుపడాలి. ఇతరులకు అర్థం చేయించి వారు ఉన్నత పదవి పొందుకుని స్వయం క్రిందనే ఉండిపోతే అదేమైనా పురుషార్థమవుతుందా? తండ్రిని స్మృతి చేస్తూ మీరు ఈ విషయసాగరం నుండి క్షీరసాగరంలోకి వెళ్ళిపోతారు. ఈ ఉదాహరణలన్నీ తండ్రి కూర్చుని ఇప్పుడు మీకు అర్థం చేయిస్తారు. ఇవి భక్తి మార్గంలో రిపీట్ చేస్తారు. భ్రమరం ఉదాహరణ కూడా ఉంది. మీరు బ్రాహ్మణులు కదా. బీకేలు సత్యమైన బ్రాహ్మణులు. ప్రజాపిత బ్రహ్మ ఎక్కడ ఉన్నారు? తప్పకుండా ఇక్కడే ఉంటారు కదా. అక్కడ ఉండరు. పిల్లలైన మీరు చాలా తెలివిగలవారి కావాలి. మనుషులను దేవతలుగా చేయటం బాబా ప్లాన్. అర్థం చేయించేందుకు ఈ చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాలలో లిఖితం కూడా ఇలా ఉండాలి. ఇది గీతా భగవానుని ప్లాన్ కదా. బ్రాహ్మణులైన మనం శిఖరం. ఇది ఒక్కరి మాట కాదు. ప్రజాపిత బ్రహ్మ అయితే బ్రాహ్మణుల తండ్రి. ఇప్పుడు ఇది చాలా పెద్ద పరివారం కదా. తర్వాత మీరే దైవీ కుటుంబంలోకి వస్తారు. ఈ సమయంలో మీకు లాటరీ లభించటం వలన మీకు చాలా సంతోషంగా ఉంటుంది. మీకు చాలా పేర్లున్నాయి. వందే మాతరం, శివశక్తి సేన కూడా మీరే కదా. అవన్నీ అసత్యమైనవి. చాలామంది అయినందువలన సంశయం కలుగుతుంది. అందుకే రాజధాని స్థాపన చేయటంలో కష్టపడవలసి ఉంటుంది. తండ్రి అంటున్నారు, ఇది తయారైన డ్రామా. ఇందులో నాకు కూడా పాత్ర ఉంది. నేను సర్వశక్తివంతుణ్ణు. నన్ను స్మృతి చేయటం వల్ల మీరు పవిత్రంగా అవుతారని బాబా అంటారు. అందరికంటే పెద్ద అయస్కాంతము శివబాబా. వారే అత్యంత ఉపరి భాగంలో ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సదా మేము 21 జన్మలకు బేహద్దు తండ్రికి వారసులుగా అయ్యామనే నషాలో ఉండండి. ఎవరి వారసులుగా అయ్యారో వారి స్మృతిలో కూడా ఉండాలి. అంతేకాక పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి. సెకండ్ పాయింట్, తండ్రి నేర్పించే శ్రేష్ఠ కర్మలను మాత్రమే చేయాలి. శ్రీమతంను తీసుకుంటూ ఉండాలి. ఈరోజు వరదానము. స్థూల దేశం మరియు స్థూల శరీరం యొక్క స్మృతి నుండి అతీతంగా సూక్ష్మ దేశం యొక్క వేషధారీ భవ. ఎలాగైతే ఈనాటి ప్రపంచంలో ఎటువంటి కర్తవ్యం ఉంటే అటువంటి వేషాన్ని ధారణ చేస్తారో, అలా మీరు కూడా ఏ సమయంలో ఎటువంటి కర్మ చేయాలనుకుంటారో అటువంటి వేషాన్ని ధారణ చేయండి. ఇప్పుడిప్పుడే సాకారము, ఇప్పుడిప్పుడే ఆకారి. ఇటువంటి బహురూపిగా అయ్యారు అంటే అన్ని స్వరూపాల సుఖాలను అనుభవం చేయగలరు. ఇది మీ స్వరూపమే. ఇతరుల వస్త్రాలు ఫిట్ అయినా కాకపోయినా తమ వస్త్రాలను సహజంగానే ధరించగలరు. అందువలన ఈ వరదానాన్ని ప్రాక్టికల్గా అభ్యాసంలోకి తీసుకురండి. అప్పుడు అవ్యక్త మెల్లం యొక్క విచిత్రమైన అనుభవాలను చేయగలరు. స్లోగన్: అందరినీ ఆదరించేవారే ఆదర్శంగా అవ్వగలరు. గౌరవం ఇచ్చినప్పుడే గౌరవం లభిస్తుంది. అవ్యక్త సూచన: స్వయం మరియు సర్వుల పట్ల మనస్సు ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి. ఎలాగైతే తమ స్థూల కార్యక్రమాలను దినచర్య అనుసారం సెట్ చేస్తారో అలా మీ మనసా సమర్థ స్థితి యొక్క ప్రోగ్రామ్ను సెట్ చేస్తే ఎప్పుడు అప్సెట్ అవ్వరు. మీ మనసును సమర్థ సంకల్పాలలో బిజీగా ఉంచుకున్నట్లయితే మనసుకు అప్సెట్గా అయ్యే సమయమే లభించదు. మనసు సదా సెట్ అనగా ఏకాగ్రంగా ఉంటే స్వతహాగానే మంచి వైబ్రేషన్లు వ్యాపిస్తాయి. మంచి సేవ జరుగుతుంది. అచ్చా,
ఓం శాంతి.